అమ్మా నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. లలితా సహస్రనామంలో 1000 నామాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా శక్తి. ఇది జస్ట్ ఒక పేరు కాదు, అసలు ఎంతో శక్తిని, ధైర్యాన్ని, అమ్మవారిని వర్ణిస్తూ చేసిన నామాలు. ఇలా రకరకాలుగా ఉండే ఈ లలితా సహస్రనామం ఎంతో అద్భుతమైన ఈ లలితా సహస్రనామము ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారన్నా చదవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ లలితా సహస్రనామం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. అది చదివే విధి విధానాలు అలాగే విశిష్టత గురించి తెలియచేయండి అమ్మ. తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామం, లలిత రహస్య సహస్రనామ స్తోత్రం. రహస్యము అంటే సీక్రెట్. చాలామంది ప్రచారంలో ఏంటంటే సీక్రెట్ అంటే ఎవరూ చదవకూడదు అనేది అందరి యొక్క భావన. కానీ కాదు, ఒక్కొక్క నామంలో ఎంత రహస్యం దాగుందో తెలుసుకోవడమే లలితా రహస్య సహస్రనామ స్తోత్రం. ఈ లలితా సహస్రంలో ఒక లలిత గురించే కాదమ్మా, కామాక్షి, మీనాక్షి, దుర్గా, భువనేశ్వరి, ఇలా శ్యామల, వారాహి, శారద, దాన్ని ఏమంటారు, లక్ష్మి, సరస్వతి, అందరి గురించి ఉన్నటువంటి మంత్రాలు ఉన్నాయి. బాల ఒకటి కాదు, చాలా. అసలు అది లలితా శాస్త్రం అని చెప్తూ ఉంటాను నేను. దీనికి ప్రత్యేకించి విధి విధానాలు అంటే భౌతికంగా పాటిస్తే చాలా కావాలి. దీనికి కావలసినటువంటి మొదటి అర్హత భక్తి. భక్తికి మించిన అర్హత లేదు. కానీ ఆ భక్తి ఎలా ఉండాలి? నీకు భక్తి ఉండగానే సరిపోయిందా? శ్రద్ధ ఏది? శ్రద్ధతో కూడినటువంటి భక్తి ఉందా? లలితా సహస్రనామం మన జీవితంలో చేసేటటువంటి మిరైకిల్స్ అన్నీ ఇన్ని కాదు, చాలా. అసలు పారాయణ అంటేనే ఏంటమ్మా, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, యుగానికి ఒక ధర్మం ఉంటూ ఉంటుందని. కలియుగ ధర్మమే నామపారాయణం. నువ్వు రామ అని అన్నారనుకోండి, రాముడు ప్రత్యక్షం అవుతాడు. ఎలా మరి? నేను ఇప్పుడు రామ అన్నాను, ప్రత్యక్షం అయ్యాడా? కాలేదు. ఎందుకు కాలేదు? త్రికరణాలు శుద్ధేవి. మనస్సు, వాక్కు, కర్మ శుద్ధి గావించుకుని కదా పారాయణ చేసినప్పుడు. మనోవాక్కాయ కర్మలు శుద్ధి కావించబడినటువంటి భక్తితో కనుక నువ్వు చేస్తే నీకున్నటువంటి అసలైన అర్హత అదే. కావలసింది అది ఇక్కడ ఉంటుంది. లలితా సహస్రనామం పుస్తకం పెట్టుకుంటాం, మనసు ఎక్కడ ఉంటుంది? ఇంట్లో కుక్కర్ పెట్టొచ్చానేమో, కట్టొచ్చానో లేదో, మాడిపోయిందేమో, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారేమో, మా ఆయన అన్నం తిన్నారో లేదో. ఆ 20 లలితా సహస్రనామం చదవడానికి ఎంతమో ఒక అరగంట సమయం అనుకున్నాం. ఆ అరగంట సమయాన్ని నువ్వు మనస్సు నిగ్రహించుకొని గనక ఉంటే, చదివితే, చెప్పాను మనస్సు శుద్ధి అవుతుంది. చదవగా మనస్సు నుంచి వాక్ శుద్ధి అవుతుంది. ఈ వాక్కు నుంచి చేసే కర్మ శుద్ధి అవుతుంది. ఎందుకంటే చేసే అన్నిటిలోనూ నువ్వు మంచి చూడడం మొదలు పెడతావు. లలిత అనే పదానికి అర్థం ఏంటి? లావణ్యము, లాలిత్యము, చాలా సుకుమారము, సౌమ్యము. ఆ పేరులో అంతే కదా. చూడండి, కవులందరూ లలిత లావణ్యం అని రాస్తూ ఉంటారు. అంటే చాలా సౌమ్యమైనది. ఇక్కడ సౌమ్యమైన తల్లిని పొగడాలంటే నువ్వెంత సౌమ్యంగా, ఎంత సూక్ష్మంగా మారాలి? అంతే సౌమ్యం నీ వాక్కులో, నీ మనస్సులో. నువ్వు ఇక్కడ లలితా సహస్రనామం చదువుతూ కాలు కింద పురుగుని నలిపేస్తూ ఉంటే ఎట్లా? ఇంత సుకుమారము కావాలి. అంటే ఇంత శ్రద్ధ. లలిత చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు అనేది ఒక నియమం. ఎందుకు నియమం? 1000 నామాలు అమ్మవారి గురించి నువ్వు చదువుతున్నావు. సరే, సహస్రం అంటే సంస్కృతంలో అనంతవాచి, అనంతమైనటువంటి నామాలు. ఈ అనంతమైనటువంటి నామాలు చదువుతున్నప్పుడు సృష్టి అంతా ఏంటి? ప్రకృతి అంతా ఏంటి? అనంతం. నువ్వు నేచర్తో కనెక్ట్ అయి ఉంటావు, భగవంతుడితో మమేకమై ఉన్నప్పుడు నీకు మధ్యలో మాటలు వచ్చాయనుకోండి, అరగంట మాట్లాడకండి. చదువుతుంటారమ్మా, ఎవరో వచ్చారు, పిలిచారు అనండి. అరగంట తర్వాత అదే పని ఉంటే మళ్ళీ వాళ్ళు వస్తారుగా, ఫోన్ వచ్చింది ఎత్తకండి. అలా ఉండదు. లలితా సహస్రనామం మొదలు పెట్టగానే శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత యావండి, పాలు పొంగిపోతాయి, గ్యాస్ కట్టేయండి. నువ్వు ఆ పాలు కట్టేసి వచ్చి కూర్చో, కట్టేసి వచ్చి కూర్చో. ఆ కట్టేసి వచ్చి కూర్చుంటే ఏమవుతుంది? ఏమండి పాలు కట్టేయండి అన్న శబ్దం సహస్రనామాల్లో లేదు. నువ్వేం చేసావు? ఇంక్లూడ్ చేసావు. అప్పుడు 1000 నామాలు అవుతాయి. ఆలోచించండి అమ్మా. 1000 నామాల్లో శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనే నామాల వరకు చదువుకున్నామా మనం. ఇంట్లో పారాయణ చేస్తున్నాం, చక్కగా 10 మంది సువాసులతో కూర్చుని పూజ చేసుకుంటున్నాం.
ఎవరో వస్తారు చదవడానికి, రండి 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 కూర్చోండి అన్నాం అనుకోండి, ఈ 1000 నామాల్లో రండి రండి కూర్చోండి అన్న నామం ఉందా? రండి రండి కూర్చోండి అంటే నువ్వు ఆవిడ వచ్చేదాకా ఆగి అప్పుడు మొదలుపెట్టు. అయితే ఒక సమయం, నిర్దిష్టమైన సమయం ఉంది, ఆ సమయానికి ఖచ్చితంగా మీరు రావాలి. లేదు వాళ్ళు మధ్యలో వచ్చారు, నువ్వు ముందుగానే అమ్మని పిలిచి ఆవాహయామి అన్నావా లేదా? ఆవిడ వచ్చి కూర్చుంది అక్కడ, నువ్వు లలిత చదువుతున్నావు, మధ్యలో నువ్వు ఎటో డైవర్ట్ అయిపోతే మరి ఎట్లా? కనీసం చదివేటటువంటి అరగంట సమయాన్నైనా మనస్సు, వాక్కు, కర్మ ఈ 3 శుద్ధి భావించుకుంటే అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. అంటే బుద్ధి తోడవుతుంది దానికి. అప్పుడు ఈ 4 జరిగితే ఏమవుతాయి? అంతఃకరణ శుద్ధి ఏర్పడి నువ్వు చేసేటటువంటి పారాయణకి ఒక విశిష్టత ఏర్పడుతుంది. అది చాలామంది చెప్పే ఉంటారుగా, లలితా సహస్రనామం చదివితే మన చుట్టూ ఉండేటటువంటి ఆరాలో శ్రీచక్రం ఏర్పడుతుంది అని చెప్తూనే ఉంటారుగా. నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. నీ ఆరా ఏమవుతుంది? పాజిటివిటీతో నిండిపోతుంది. నువ్వు ఏదో ఆశించే కదమ్మా నువ్వు నేర్చుకుంటున్నావు. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా సంసారం వృద్ధిలోకి రావాలి, ఇలాంటి నిర్ణయాలు కావాలి అనుకున్నప్పుడు కొంత శ్రద్ధ ఉండాలిగా. ఇలాంటిగా మళ్ళీ చెప్పానని కాదమ్మా, సహస్రనామం మొదలుపెట్టిన దగ్గర నుంచి శివాశివ శక్తి ఐక్య రూపిణి చదివే వరకు కూడా మధ్యలో మాట్లాడద్దు. ప్రపంచం తల్లకిందులేం అయిపోదు. అయితే నేను ఇందాక అడిగాను ఎలా చదవాలి అని అడిగాను కదా, దీంట్లోనే ఫస్ట్ ప్రశ్న స్టార్ట్ అవుతుంది. లలితా సహస్రనామంలో బీజం అక్షరాలు కొన్ని వస్తూ ఉంటాయి. మొదలు అవ్వడమే బీజ అక్షరాలతో స్టార్ట్ అవుతుంది. తర్వాత శ్రీమాత శ్రీ మహారాజ్ని అని ప్రారంభమవుతుంది. చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఆ అక్షరాలతో మొదలు పెట్టాలా, అది మనం చదవచ్చా, మనకు అర్హత ఉందా, లేదా శ్రీమాత శ్రీ మహారాజ్ని నుంచి చదవచ్చా అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఈ రెండిట్లో అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మామూలు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా? ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే లలితా సహస్రనామం అందించినటువంటి ఋషుల దగ్గర నుంచి మొదలు పెట్టాలి. వసిన్యాది లలితా రహస్యనామ స్తోత్ర మాలామంత్రస్య, అక్కడ ఉంది కదమ్మా మాలామంత్రములు. అది పైకి చెప్పకపోయినా మాలలే మంత్రాలు అందులో. ఎవరు అందించారు? వసిన్యాది వాగ్దేవత ఋషయ. ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకంటే కృతజ్ఞత కావాలిగా. కృతజ్ఞత ఉండాలా లేదా? కృతజ్ఞత లేకపోతే కృతజ్ఞులు అవుతాం. నీకు ఎవరు అందించారో ఆ గురువుల్ని చదువుకోవడం చాలా ముఖ్యం. ఏముంది? వసిన్యాది వాగ్దేవత ఋషయ. ఏ ఛందస్సులో రాయబడింది? అనుష్టుప్ ఛందస్సు. నేను అందులోనే చదువుతానని చెప్పడమే అనుష్టుప్ ఛందస్సు. ఆ అనుష్టుప్ ఛందస్సు ఏంటో తెలుసుకోవాలి చదివే ముందు. అనుష్టుప్ ఛంద ఎవరి గురించి చదువుతున్నావు? శ్రీలలిత త్రిపుర సుందరి పరాభట్టారిక దేవత. ఆ దేవత ఎలా ఉంది అంటే కింద బీజాక్షరాలు ఉన్నాయి అంగన్యాస కరన్యాసాల్లో. మరి నువ్వు చదవచ్చా? గురుపదేశం ఉంటే చదవచ్చు. మరి అందుకే ఉపదేశం ఎందుకు అంటే గురువు ద్వారా నేర్చుకోండి అని ఎందుకన్నారంటే ఇందుకే. అయితే ఈ అంగన్యాసంలో బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి అవి పక్కన పెట్టేసి శ్రీమాత నుంచి చదవచ్చు ప్రతి ఒక్క. అక్కడి నుంచి పక్కకు పెట్టే ధ్యాన శ్లోకం నుంచి. ధ్యాన శ్లోకం. మరి ఈ ధ్యాన శ్లోకాలు అంటే ఏంటి? మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఒకసారి. ధ్యానం అంటే ముందు పుస్తకం పెట్టుకుని సింధూరారణ విగ్రహాంతి నైనా మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరం స్మితముఖి మాపేన వక్షోర్హం. ఇదా ధ్యానం. దాని పేరే ఏంటి చెప్పండి? మెడిటేషన్కి తెలుగులో ఏంటి అర్థం? ధ్యానం. ధ్యానం. మరి ఇక్కడ ఏంటవి? ధ్యాన శ్లోకాలు. ధ్యానించాలి అంటే మనసులు చదువుకోవాలి కాదు. 1000 నామాల్లో అమ్మవారి ఎలా ఉంటుంది, ఆ 1000 నామాలు ఎవరివి, ఆ నామాల్లో ఉన్న తల్లి ఎలా ఉంది అనేది మొత్తం నీకు ధ్యాన శ్లోకాల్లో ఉంటుంది. 1000 నామాల్లో ఉన్న సారాంశం అంతా ధ్యాన శ్లోకాల్లో ఉంటుంది. సింధూరారుణ విగ్రహాంత్రినేనాం మాణిక్యమౌళి స్ఫురత్. ఎర్రనైనటువంటి విగ్రహంతో ఉన్నటువంటి తల్లి, 3 కన్నులు గలది. తారానాయక శేఖరాం స్మితముఖీం. ముఖ్యంగా ఇది కావాలమ్మా లలితా సహస్రనామానికి. స్మితముఖీం అంటే ఏంటి? చక్కని చిరునవ్వు కలది. ముఖమునందు మంచి మందస్మితమైనటువంటి నవ్వును కలది. ఈ నవ్వే నీ మొహంలో ఉండదు లలితా సహస్రనామం చదివేటప్పుడు. కనీసం ఈ ధ్యాన శ్లోకాలు చదువుతున్నట్టువైనప్పుడైనా అంత దహరాకాశ రూపిణి అంటే ఈ సృష్టి, ఈ ఆకాశం అంత ఉంది ఆవిడ. ఆకాశం కన్నా పెద్దది దహరాకాశ రూపిణి. ఆ తల్లిని ఎంత ఊహించుకోవాలి మనం. ఆవిడ కాలి కింద చీమలమో దోమలమో. సో ఇక్కడ నుంచి చదివేటప్పుడు ఏకాగ్రత కూడా ఉండాలి. ధ్యానం. ధ్యానం ఏదో లెసన్ చదువుతున్నట్టు గణగణ గణగణ చదివేయకుండా ఆ తన్మయం అవ్వాలి.
సింధూర చూడండి ఎంత బాగుంటుందో. తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాడిభ్యాం అళిపూర్ణ రత్న చషకం, చేతిలో రత్నములు పొదగబడినటువంటి కలశాన్ని ధరించింది అని చెప్తే ఊహించుకోండి. ఈ ఊహకి మనకు అవసరమైనది పుస్తకంలో ఇచ్చారు. అదే ఏంటి? మానసిక పూజ. లం పృథ్వీతత్వాత్మనే గంధం కల్పయామి నమః. ఏం చెప్పాం? మామూలుగా అయితే సమర్పయామి అంటావు, చేత్తో తీసుకుంటాం వేస్తాం. కల్పయామి అంటే ఊహ. అమ్మవారే నీ ముందు కూర్చున్నారు, నువ్వు చక్కగా నీ చేత్తో ఆవిడికి గంధం అరగదీసి రాసావు. ఇదంతా కల్పన, నీ ఊహ. మానసిక పూజకి విశేషమైన ఫలితం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పేది నేను ఎందుకు మరీ ఇదే అడుగుతున్నాను అని అంటే, నేను కూడా చదువుతూ ఉంటాను. అంటే ఇది చెప్పాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే చదువుతాను అంతవరకే తప్ప మీరు అన్నట్టుగా ఇవి ఊహించుకోవాలి అని అంటే కనుక ఆ అర్థాలు తెలిస్తే కదా. మరి అందుకే కదా గురువు కావాలి. ఇప్పుడు గురుముఖతగా నేర్చుకోమని ఎందుకు చెప్తారమ్మా? ఒక శ్లోకం చెప్పానమ్మా నేను నీకు, ఇప్పుడు దాని అర్థం చెప్పాను. ఒకసారి నీకు ఒక దాని మీద విషయ పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఆ అంశాన్ని చదవడానికి, దాని అర్థం తెలియకుండా చదవడానికి మనం తెలుగు పద్యాలు ఉండేవనుకో, తాత్పర్యం తెలుసుకుని చదివామనుకో ఆ శ్లోకం తొందరగా అర్థం అవుతుందా లేదా? అంటే ఆ శ్లోకంలో ఉండేటటువంటి అర్థం ఎప్పుడైతే తెలుసుకుంటామో భావనకు వస్తుంది. ఆహా, అమ్మ ఇలా ఉందా. పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం, చేతిలో ఎర్రని కమలాన్ని ధరించి ఉందా. చూడండి, ఇప్పుడు నేను చెప్తుంటే అమ్మ మీకు కనిపిస్తుందా లేదా? చేతిలో ఎర్రటి పద్మం ఉంది, చేతిలో ఏమో రత్న కలశం ఉంది. అంటే ఊహ, మీరు చెప్తూ ఉంటే అది ఇమాజిన్ చేసుకోవడానికి అవుతుంది. చాలా ఈజీ. ఇదే ధ్యానం. ఈ ఉన్నదాన్ని అర్థం చేసుకొని అక్కడ ధ్యానించడం. ఆ రూపాన్ని, ఆకాశం అంటే ఏంటమ్మా? ఆవిడ ఉండే స్థలం, ఆవిడ ఆఫీస్ అదంతా ఆవిడ ఉంటుంది అక్కడి నుంచే కదా. మనం దేవుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడ చూపిస్తాం? పైకి చూపిస్తాం. అక్కడ చూస్తున్నప్పుడు ఆవిడ మనకి ఎదురుగుండా కనిపించదు. తాటంక యుగళీభూత తపన ఉడుప మండల. ఆ చెవులకి మండలాలనే పెట్టుకుంది. ఏ మండలాలనే పెట్టుకుంది? తపన మండలం, ఉడుప మండలం అనే మండలాలు. ఏది ఒక సూర్యుడు ఒక చంద్రుడు కాదు, ఇలాంటి మండలాలు పెట్టుకుంది. అంటే ఆ సూర్యుడు చంద్రుడు కనపడగానే అమ్మ చెవుకమ్మలు గుర్తొచ్చే. ఉపమండల అంటే ఉడుప మండల. ఉడుప మండల, నేను ఉడుప మండల అని చదువుతాను. తపన మండలం అంటే ఇప్పుడు ఎండ చూడగానే తాపం ఎత్తిపోతున్నాం అంట. అంటే ఆరాటం, ఎండలో ఏమవుతుందమ్మా? ఒకలాంటి ఉక్కిరి విక్కిరి ఏర్పడు. తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుప మండలం అంటే చంద్రమండలం. ఇలాంటి వాటిని రెండు చెవుకమ్మల కింద ధరించినప్పుడు అవి రెండు కనపడ్డాయి అనుకోండి, ఆహా అమ్మ ఒక చెవు, ఆ మండలం, ఆ చెవు దిద్దు అంటే ఊహ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పానమ్మా మీకు, రేపు సూర్యుడు కనపడగానే నమస్కారం చేస్తారు మీరు. ఎందుకు? అమ్మవారి ఇది ఎందుకు చెప్తున్నానంటే, తాటంకములు అంటే అమ్మవారి యొక్క చెవు దుద్దులు. ఆవిడ దుద్దులే ఏంటి? మండలాలు ఏకంగా. అవి రాగానే అమ్మ గుర్తొచ్చిందా లేదా? భగవద్ధ్యానం జరిగిందా లేదా? ఇది ఇలాగ కనుక భావన చేసి లలితా సహస్రనామం కనుక నేర్చుకుంటే, లలితా సహస్రనామం ఒక్కటి చాలమ్మా మన జీవితంలో ఉన్నటువంటి ఇక్కట్లన్నీ, ఈతి బాధల్ని తొలగించి మనల్ని, పారాయణ అంటే అర్థం ఏంటి తెలుసా? యువతల ఒడ్డునున్న మనల్ని అవతల ఒడ్డుకి చేర్చేది. అంటే ఆయనము అంటే ప్రయాణము, పారాయణము అంటే ఈవల ఒడ్డునున్న నన్ను ఆవల ఒడ్డుకి చేర్చేదే పారాయణ. అంటే ఈ కష్టాల సుడిగుండంలో, సంసారంలో ఉన్నటువంటి నన్ను భగవంతుడి చెంతకి, సుఖాల చెంతకి చేర్చేటటువంటిదే పారాయణ. ఇది పారాయణ. ఇది ఎలా చేయాలో ఖచ్చితంగా గురువు ద్వారా నేర్చుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. కానీ గురువు ద్వారా నేర్చుకున్నా కూడా కావాల్సింది ఏంటి? భక్తి అనేది ఫస్ట్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీ ఇది ఉంటే లలితా సహస్రనామం ఎవరైనా చదవచ్చు. దీనితో కులము, మతము, వర్గ, వర్ణ విభేదాలు ఏం లేవు. అందరూ లలితా సహస్రనామం చదవచ్చు. కానీ ఈ మూడు శుద్ధిగా ఉంచుకోండి: మనస్సు, వాక్కు, కర్మ. రైట్. తప్పకుండా అందరూ నేర్చుకోండి. మరిన్ని అంశాలతో లలితా సహస్రనామం. అయితే ఈ లలితా సహస్రనామం గురించి ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు వసిన్యాది వాగ్దేవతలు అని మీరు మొదట్లో చెప్పారు కదా, ఆ వసిన్యాది వాగ్దేవతల సాక్రిఫైజే లలితా సహస్రనామం. సాక్రిఫైస్ కాదు, వాళ్ళు రాసారా? అంటే ఒక్కొక్కళ్ళుగా అదేంటి ఆ హోమం దాంట్లోకి దూకేస్తారు. అది బండాసుర వధ అందులో వచ్చేది. సహస్రనామం బండాసుర వధ రాసింది వసిన్యాది వాగ్దేవతలు. ఓకే, రైట్. అయితే ఒక్కొక్కటిగా ఈ లలితా సహస్రనామం గురించి ఎలాబరేటెడ్గా మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్స్. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను లలితా శాస్త్రం అని. ఈ లలితా శాస్త్రం అనేది ఎంత చెప్పినా అది తనివి తీరేది కాదమ్మా. నేనైతే అసలు చూడండి, అరగంట కాదు గంట చెప్పమన్నా ఇలా కూర్చొని చెప్తూనే. అంటే ఆ యొక్క ఒక్కసారి ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో
ఎప్పుడైనా మీరు మంచి బాదాం మిల్క్ తాగారనుకోండి, ఆ బాదాం పలుకులు తగులుతూ అదొకలా ఎంత బాగుంటుంది. కానీ ఇప్పుడే మీరు వివరించారు కదా ఒక్కొక్క నామం అర్థము, అప్పుడే అసలు అమ్మవారి రూపం ఇలా కనిపిస్తూ ఉంటే ఆహా దీని అర్థం ఇదా, నేను ఇలా తప్పు చదువుతున్నాను అని అది ఒక్కొక్క చాలా నామం గురించి తెలుసుకుంటూ ఉంటే అద్భుతం అమ్మా, అద్భుతం. అసలు మనం ఊహించలేం. అందులో మీ మాటల్లో వినడం ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రేను. సో ఆర్బీసీ ఆధ్యాత్మ చూసే వాళ్ళు కూడా ప్రేక్షకుల్లో లలితా సహస్రనామం గురించి నేను అడగని ప్రశ్నలు, మీకు ఉండే సందేహాలు కమెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీ కమెంట్స్ని ప్రశ్నలుగా అమ్మని అడగడం జరుగుతుంది. ధన్యవాదాలు.